దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? అయ్యో సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్ప. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి, ఎడవండి. ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే? రండి. సార్ వచ్చారు. ఏం సార్, సఫారీ కలర్ బాగుంది. అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్, షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతారు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాగిల్లి పడేశారంటే కానిస్టేబుల్ కడుపులో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ పెగలేరు చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఏం చేస్తున్నా డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? రమ్మను. మరికి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బయలు దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటపోయి ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెనకనిచ్చున్నారే వీళ్ళే సార్. ఇదిగో